హాయ్! హలో! నమస్తే. నేను మధు. మీరు చూస్తున్నారు ఓపెన్ వరల్డ్ మీడియా. సో, లాస్ట్ 2 వీడియోస్ అయితే మీకు అప్‌లోడ్ చేయడం, మళ్ళీ డిలీట్ చేయడం జరిగింది. ఫస్ట్ వీడియో యూట్యూబ్ నుంచే డిలీట్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ వీడియో నేనే డిలీట్ చేశాను. అండ్ నేను అప్‌లోడ్ చేసిన వెంటనే ఇంకొక అప్‌డేట్ రావడం జరిగింది. అందుకని చెప్పేసి నేనే వీడియో డిలీట్ చేశాననమాట. సో, ఇదొచ్చేసి ఫైనల్ అప్‌డేట్ అనుకోవచ్చు ట్రెజర్ ఎన్ఎఫ్‌టి గురించి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రెజర్ ఎన్ఎఫ్‌టి గురించి వీడియోస్ చేస్తున్నాను అంటే ప్రమోట్ చేస్తున్నట్టు కాదు. దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో, చాలామంది బిజినెస్‌లోకి ఎంట్రీ అయిన తర్వాత కొంచెం సర్విస్ ఇవ్వకపోవడం, సపోర్ట్ ఇవ్వకపోవడం, అప్డేట్స్ ఇవ్వకపోవడం జరుగుతూ ఉంటుంది. సో, ఒక క్లారిటీ అనేది ఇవ్వకపోవడం వల్ల కూడా వాళ్ళు అట్లాగే ఐడీలను వదిలేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ జస్ట్ మీకు అందిస్తున్నాను. దట్స్ ఇట్ ఓన్లీ. ఓకే. సో, ప్రెజెంట్ అప్డేట్ వచ్చేసి ట్రెజర్ ఎన్ఎఫ్‌టి గురించి ఇది ఫైనల్ అప్డేట్ అనుకోవచ్చు. ప్రెజెంట్ ఇప్పుడు ట్రెజర్ ఫండ్‌గా కన్వర్ట్ అయిపోయింది. మీరు ట్రెజర్ ఎన్ఎఫ్‌టిలో నుంచి ట్రెజర్ ఫండ్‌కి కన్వర్ట్ కాకపోయుంటే, ఒకవేళ దీనిలో రిజిస్ట్రేషన్ అవ్వకపోయుంటే, మీకు ట్రెజర్ ఎన్ఎఫ్‌టి డాట్ ఎక్స్‌వైజెడ్ ఈ వెబ్‌సైట్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ట్రెజర్ ఫన్ డాట్ ఎక్స్‌వైజెడ్ ఈ వెబ్‌సైట్‌లో మీ ఐడీలన్నీ గూడా ఆల్రెడీ డాటా మొత్తం ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. మీరు అదే యూజర్ ఐడీ, అదే పాస్‌వర్డ్‌తో ఇక్కడ లాగిన్ అయిపోయిన తర్వాత ట్రస్ట్ వాలెట్ గాని, మెటామాస్క్, సేఫ్ పాల్, టోకెన్ పాకెట్ ఏ దానికైనా సరే అక్కడ లింక్ నౌ అని వస్తుంది. ఆ లింక్ చేసుకుంటే మీకు 5000 టీఎఫ్టీ టోకెన్‌లొస్తాయి. ఇది గత 1 వీక్ నుంచి జరుగుతుంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఇంకా చూసుకోని వాళ్ళుంటే ఈ అప్డేట్ అనేది జెప్తున్నాను. ప్రెజెంట్ ఉన్న అప్డేట్ ఎవరికి కూడా రిజర్వ్ చేయడానికి మీకు అక్కడ వాలెట్‌లో 0 అమౌంట్ కనిపిస్తుంది ట్రెజర్ ఫండ్‌లో. ఆ అమౌంట్ అంతా కూడా డైరెక్ట్‌గా మీరు స్టేక్ పైన క్లిక్ చేస్తే పైన కలెక్షన్స్ అని వస్తుంది. కలెక్షన్‌లో స్టేకింగ్‌లో ఉన్నాయి మీ ఫండ్ మొత్తం కూడా. అది జస్ట్ స్టేకింగ్‌లో ఉంది. యాక్టివ్‌లో లేదు. మీరు స్టేకింగ్ యాక్టివేషన్ చేసుకోవాలి అంటే మినిమమ్ 50 యూఎస్‌డిటీ డిపాజిట్ చేసుకొని, టీయూఎఫ్‌టీగా కన్వర్ట్ చేసుకొని, మినిమమ్ 3-30 డేస్ మధ్యలో స్టేకింగ్ అనేది పెట్టుకోవచ్చు. 1% స్టేకింగ్ అనేది వస్తుంది ఎవ్రీ డే. ప్రెజెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఎవ్రీ డే స్టేకింగ్ ఇన్‌కమ్ కూడా వస్తుంది. ఎవరైతే 50 యూఎస్‌డిటీ డిపాజిట్ చేసుకొని స్టేకింగ్ యాక్టివేషన్ చేసుకున్న వాళ్ళకి. కంపల్సరీ ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ట్రెజర్ ఎన్ఎఫ్టీలో ఉన్నటువంటి ఓల్డ్ పీపుల్ ప్రతి ఒక్కరు కంపల్సరీ 50 యూఎస్‌డిటీ డిపాజిట్ చేసుకుంటేనే వాళ్ళకు స్టేకింగ్ అనేది యాక్టివేషన్ అవుతుంది. లేదు నేను అసలు రూ. 1 కూడా డిపాజిట్ చేసుకోను. నా ఫండ్ అంతా దానిలోనే ఉంది. అది వస్తేనే చేసుకుంటాను అంటే 100% మీ ఫండ్ మీకు రావడం అనేది కూడా జరుగుతుంది అని చెప్పేసి సిస్టమ్ చెప్తుంది. ఎప్పుడొస్తుంది అంటే ప్రెజెంట్ ఇప్పుడు ఆడిట్ జరుగుతుంది. స్పాక్‌లో లిస్టింగ్ అవ్వాలి అనంటే ఇది ఆడిట్ జరగాలి అని చెప్పేసి పెట్టారు. ఇక్కడ ఆడిట్ జరగడానికి మినిమమ్ 3-6 మంత్స్ కూడా టైం పట్టే అవకాశాలున్నాయి అని చెప్పేసి మనకక్కడ మెయిల్‌లో ఉంది. 3-6 మంత్స్ కంపల్సరీ వెయిట్ చేస్తే అంతలోపు దాని తర్వాత మీ ఫండ్ టోటల్‌గా పూర్తిగా అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తాను. బట్ అంతవరకు మీకు సిస్టమ్ ఆగొద్దు అని చెప్పేసి ఉన్న ఫండ్ పైన స్టేకింగ్ ఇవ్వగలను అని చెప్పేసి ఈ స్టేకింగ్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆడిట్ జరుగుతున్నప్పుడు ఆ ఫండ్‌ని నేను విత్‌డ్రా ఇవ్వడం, డిపాజిట్ చేయడం అలాంటిది జరగకూడదు కాబట్టి ఆ ఫండ్‌కి అక్కడితో లాక్ పెట్టేసి ఇప్పటి నుంచి దానిపైనే స్టేకింగ్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రెజెంట్ ఇప్పుడొచ్చేసి స్టేకింగ్ పెట్టి స్టేకింగ్ నుంచి ఎవ్రీడే ఇన్‌కమ్ తీసుకోవచ్చు. స్టేకింగ్ ఇన్‌కమ్ తీసుకుంటున్న వాళ్ళున్నారు. అదేవిధంగా నెక్స్ట్ కొత్తగా పీపుల్ ఎవరైనా ట్రెజర్ అండ్ నిఫ్టీలోకి ఎంట్రీ అవ్వాలనుకుంటే ఆల్‌మోస్ట్ పాత సిస్టమ్ లాగానే 100% ఎవరినైనా రిఫర్ చేస్తే 100 యూఎస్‌డిటీతో 15,000 టీయూఎఫ్టీ టోకెన్‌లొస్తున్నాయి. అంటే $60 వర్త్. $100తో ఎవరన్నా మీకు డైరెక్ట్‌లో కొత్త వాళ్ళు బిజినెస్‌లోకొచ్చినా, పాత వాళ్ళు $100 డిపాజిట్ చేసుకున్నా. ఒక $50 డిపాజిట్ చేసుకున్నా కూడా మీకు డైరెక్ట్‌లో ఉన్న వాళ్ళు వాళ్ళ పైన మీకు 7,500 టీయూఎఫ్టీలు టోకెన్‌లొస్తున్నాయి. అంటే అది ఆల్‌మోస్ట్ ఒక $25 వర్త్. ఇది అనమాట. మినిమమ్ 50-60% ఇమ్మీడియేట్ రిఫరల్ ఇన్‌కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యాజ్ యూజువల్‌గా విత్‌డ్రాలు జరుగుతా ఉన్నాయి. యాజ్ యూజువల్‌గా డైలీ ట్రేడ్స్ కూడా చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇది ప్రెజెంట్ ఇంతవరకు ఉన్న అప్డేట్. ఇంకొక విషయం ట్రెజర్ ఎన్ఎఫ్టీ నుంచి ట్రెజర్ ఫండ్‌లోకి వచ్చిన వాళ్ళు అంటే దీనిలో అప్డేట్ అయిన వాళ్ళు సో, సెట్టింగ్ ఆప్షన్‌లో మై ఆప్షన్‌లో సెట్టింగ్ ఆప్షన్‌కెళ్ళి అక్కడ నాట్ బాండ్ ఉంటుంది. బాండింగ్ చేసుకోవాలి. గూగుల్ అథెంటికేషన్ బాండింగ్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ బాండ్ అని మీకు ఒకవేళ ఉన్నా సరే దాన్ని నాట్ బాండ్ చేసుకొని మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తే నాట్ బాండ్ అవుతుంది. దాన్ని మళ్ళీ బాండింగ్ చేసుకోవాలి. కంపల్సరీ కొత్తగా బాండింగ్ చేసుకుంటేనే మీకు విత్‌డ్రాకి అది సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు ట్రెజర్ ఎన్ఎఫ్టీలో ప్రెజెంట్ ట్రెజర్ ఫండ్‌లో విత్‌డ్రా లింకులన్నీ కూడా ఒకేసారి అప్డేట్ చేసుకోవచ్చు.
సో 72 అవర్స్ తర్వాత ఒక లింక్, 72 అవర్స్ తర్వాత ఒక లింక్ అట్లా పెట్టాల్సిన అవసరం లేదు. సో మై ఆప్షన్ పక్కన అసెట్స్ ఉంటుంది. అసెట్స్‌లో సెట్టింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు TRC20, BEP20 అండ్ సోలానా. సో పాలిగాన్ ఎన్ఎఫ్టీ అని ఉంటుంది, అది వదిలేసేయండి. TRC20, BEP20, సోలానా ఆ లింకులు యాడ్ చేసుకొని అక్కడ నుంచి యాడ్ చేసుకుంటే ఎట్ ఏ టైం 3 లింకులు యాడ్ అయిపోతుంది. మీరు సెట్టింగ్ ఆప్షన్‌లో విత్‌డ్రా పైన క్లిక్ చేస్తే 72 అవర్స్ అనేది మీకు అక్కడ కనిపిస్తుంది. అండ్ ఇంకా ప్రెజెంట్ అనేది ఇవే అప్డేట్స్. సో 72 అవర్స్‌లో మీకు విత్‌డ్రా లింక్‌లు అనేది యాక్టివేషన్ అయిపోతుంది. అండ్ విత్‌డ్రా టైమ్ కూడా 24 అవర్స్ టు 96 అవర్స్ అనేది పెట్టడం జరిగింది. సో విత్‌డ్రా కూడా ఆల్మోస్ట్ 48 అవర్స్ లోపే వస్తుంది. అక్కడ ఫండ్ అనేది ఉంది, లోడ్ అనేది తక్కువగా ఉంది కాబట్టి విత్‌డ్రా కూడా చాలా ఫాస్ట్‌గా వస్తుంది. సో ఎవ్వరు కూడా నేను పెట్టను, నా అమౌంట్ నాకు కావాలి అనంటే కంపల్సరీ వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. 3-6 మంత్స్ కూడా పట్టొచ్చు ఆడిట్ జరగడానికి. ఆడిట్ అయిపోయిన తర్వాత మీ ఫండ్ మీకు రిటర్న్ ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అంతవరకు ఖాళీ ఉండే బదులు దానిపైన స్టేకింగ్ ఇన్‌కమ్ ఇస్తా అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. అండ్ కొత్త వాళ్ళు కూడా ఎన్ఎఫ్టీలో యాజ్ యూజువల్‌గా యాక్టివేషన్స్, యాజ్ యూజువల్‌గా వాళ్ళు డైలీ ట్రేడింగ్, యాజ్ యూజువల్‌గా విత్‌డ్రా. సో పాత సిస్టమ్ లాగా రెడీ అయిపోయింది. జస్ట్ ఓన్లీ ఓల్డ్ పీపుల్‌కి మాత్రమే 50 యూఎస్‌డిటీతో స్టేకింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి. మినిమమ్ ఒక 30 డేస్ పెట్టుకుంటే మంచి ప్రాఫిట్ అనేది చూడొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇది ట్రెజర్ ఎన్ఎఫ్టీ కావచ్చు, ఏదైనా ఆన్‌లైన్ ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు ఏమున్నా సరే రిస్క్ రివార్డ్ అనేది ఓన్ రిస్క్ ఉంటుంది. సో ఎవరిది వాళ్ళకి ఇండివిడ్యువల్‌గా ఉంటుంది. సో కంపెనీ ఆన్‌లైన్‌లో ఉంటుంది కాబట్టి జస్ట్ చూసి డేర్ చేసుకొని పెట్టుకుంటే అది మీ రిస్క్ పైన, మీ రివార్డ్ పైన ఉంటుంది. అంటే రిస్క్ అయినా మీదే, రివార్డ్ అయినా మీదే అన్నట్టుగా ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఫైనల్ అప్డేట్ ఎన్ఎఫ్టీకి సంబంధించి. అండ్ సో దట్స్ ఇట్. అంటే ఎవరైనా ఎన్ఎఫ్టీ టోకెన్లు కొనుక్కోవాలన్నా కూడా డైరెక్ట్ మీకు ఇక్కడ కొనుక్కొని హోల్డింగ్ ఉంచుకొని ఫ్యూచర్‌లో యూఎస్‌డీగా కన్వర్ట్ చేసుకొని అక్కడి నుంచి కూడా విత్‌డ్రా పెట్టుకోవచ్చు. అదొక మంచి ఆప్షన్ ఇక్కడ కూడా ఉంది. సో దట్స్ ఇట్ ఓన్లీ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ అప్డేట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.